హాయ్ అండి. ఈరోజు మనం వాటర్ మిలన్ హల్వాని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం వాటర్ మిలన్ పైన ఉండే పార్ట్ని తీసుకోవాలి. దీనిపైన గ్రీన్ కలర్ స్కిన్ని పీల్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామూలుగా మనం దీన్ని పడేస్తాం, కానీ దీంతో ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 2 స్పూన్ల శనగపిండిని వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. దీని అంతటినీ బాగా కలుపుకొని ఈ వాటర్ మిలన్లో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని అంతటినీ బాగా కలిపి ఈ బెల్లంలో ఉండే వాటర్ కూడా దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దీనిలో నట్స్ వేసుకొని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మీకు పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని ఇంతటితో హల్వాను రెడీ చేసుకోవచ్చు. ఈ పాలను కూడా బాగా హల్వాతో కలిపి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా హల్వా అంతా దగ్గర పడిన తర్వాత 1/2 స్పూను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ హల్వా రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాదం, పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.